హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుషాల్ సుషాల్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇవాళ మనం చూడబోయే రెసిపీ గడ్డి నువ్వులతోని టమాటా పచ్చడి. గడ్డి నువ్వులు అంటే చాలామందికి ఐడియా లేకపోవచ్చు, కానీ అమ్మమ్మల టైంలో గడ్డి నువ్వులు ఎక్కువగా వాడేవాళ్ళు. మనం ఇప్పుడు వాటితో రెసిపీ చేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకుందాం. బాండీ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. నేను తీసుకున్న క్వాంటిటీకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 10 నుంచి 15 పచ్చిమిర్చి వేసుకోవాలి. మనం ఈ పచ్చడిలో పచ్చిమిర్చే వాడతాం ఫ్రెండ్స్, ఎండుమిర్చి అసలు వాడం కాబట్టి పచ్చిమిర్చి సరిపోయేంత తీసుకోవాలి. మూత పెట్టుకొని సిమ్లో ఉంచి దూరగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిపోయాయి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోలు వేసుకోవాలి. నేనైతే 7 నుంచి 8 టమాటోలు తీసుకున్నాను. కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక్కసారి నెమ్మదిగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. పక్కన ఇంకో స్టవ్ వెలిగించుకొని చిన్న గిన్నె పెట్టుకోవాలి. అందులో మనం గ్రెయిన్స్ అన్నీ వేయించుకోవాలి. ముందుగా మనం తీసుకున్న గడ్డి నువ్వులు, నేనైతే 1/2 కప్ తీసుకున్నాను. గడ్డి నువ్వులు వేయించుకోవాలి. దూరగా అయ్యేంత వరకు వేయించాలి. ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉండాలి ఫ్రెండ్స్. మాడిపోకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. గడ్డి నువ్వులు మాడిపోతే చేదుగా అయిపోతుంది. ఇలా కలుపుకుంటూ నెమ్మదిగా వేయించుకోవాలి. వేగిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇందులో మళ్ళీ మనం మంచి నువ్వులు కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, 2 టీ స్పూన్ తీసుకున్నాను. మంచి నువ్వులు కూడా సపరేట్ తీసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇవి కూడా దూరగా వేయించుకోవాలి. వీటిని కూడా సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఒకసారి టమాటా పచ్చడి ఎంతవరకు అయిందో చూసుకుందాం. కొంచెం మగ్గాయి ఫ్రెండ్స్. ఒకసారి నెమ్మదిగా కలుపుకొని ఇందులో 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనకు ఒకవేళ తక్కువ అనిపిస్తే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇందులోనే కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. మూత పెట్టి సిమ్లోనే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. టమాటాలు మగ్గిపోయాయి. ఇలా మగ్గిపోతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ గ్రెయిన్స్ అన్నీ చల్లారిపోయాయి కదా, వీటిని మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్.
ఇందులో మనం ఉడికించుకున్న టమాటా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. చల్లారబెట్టుకున్నాం, చల్లారింది. ఈ మిక్సీ జార్లోనే యాడ్ చేసుకోవాలి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్లోగా పల్స్లో ఉంచి గ్రైండ్ చేసుకోవాలి. ఇంత గ్రైండ్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పచ్చడిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం, బౌల్లోకి. పచ్చడికి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం స్టవ్ వెలిగించి ఒక చిన్న బాండి పెట్టుకొని, పోపు బాండి పెట్టుకొని అందులో ముందుగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో తాలింపు గింజలు వేసుకుందాం. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర. అందులోనే ఒక ఎండుమిర్చి తుంచుకొని వేసుకుందాం. పోపు అయిన తర్వాత అందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాం. పోపు రెడీ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పోపును మనం పచ్చడిలోకి వేసుకొని కలుపుకుందాం. అంతే ఫ్రెండ్స్, పచ్చడి రెడీ అయినట్టే. ఎంతో టేస్టీగా ఉండే గడ్డి నువ్వులు టమాటా పచ్చడి రెడీ అయింది. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇది అన్నంలోకి, అన్ని టిఫిన్స్లోకి బాగుంటుంది. దోశ, ఇడ్లీ ఏ దాంట్లోకైనా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.